హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గొంతు పోయిందండి. నిన్న 2 సార్లు ఓజీ చూసి చూడడం మాత్రమే కాదు, అరిచి గీ పెట్టి సంబరాలు చేసుకుని గొంతు అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాను. మనలో ఎవరన్నా అంటే ఒక కామెంట్ పెట్టండి, అసలు వినిపిస్తుందో తెలుస్తుంది కదా. సో ఎక్కువసేపు తీసుకోను, ఒక 2-3 మినిట్స్ రివ్యూ. కొంతమంది అడిగారు, అన్న ఓజీ రివ్యూ చెప్పండి అని. రివ్యూ చెప్పడానికి అనేది నిజంగా మిమ్మల్ని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు, జెన్యున్ గా నాకు అనిపించింది అయితే ఒక పవన్ కళ్యాణ్ ఒక స్టామినాకి గానీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనకున్న క్యాలిబర్ గానీ కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటది అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే బొమ్మ ఇద్దిరా బాబు, ఇలాంటిది పడాలి, కళ్యాణ్ హ్యాండిల్ చేస్తే ఇలా హ్యాండిల్ చేయాలి అన్న ఫీలింగ్ తోటి బయటకు వచ్చాం. ముఖ్యంగా సుజీత్ కి, ఈ సినిమా సుజీత్ రైట్ చేసి సుజీత్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే తనే లీడర్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా తను నడిపించిన విధానం గానీ, కళ్యాణ్ గారి రాసుకున్న సీన్లు గానీ, ప్రతి 10 నిమిషాలకి ఒక హైలైట్, ప్రతి 10 నిమిషాలకి ఒక హైపు. డబ్బులు పోగు చేసి అప్పు చేసినా సరే శిరీష్ మన సుజిత్ కిను తమన్ కి గుడి కట్టేయాలి, తప్పులేదు. అసలు ఏం ఇచ్చాడండి తమన్ అయితే మ్యూజిక్, అసలు బ్లాక్ బస్టర్ కి ఊరికే అయిపోవు. ఖచ్చితంగా కాంబినేషన్ అలా మ్యాజిక్ లాగా సెట్ అవ్వాలి. ఆ మ్యాజిక్ కి సెట్ అయింది. అటు హీరో గారికి, డైరెక్టర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి, డిఓపి, ఇలా అన్ని విభాగాలు సెట్ అయ్యి అదిరిపోయింది సినిమా చెప్పాలంటే. తర్వాత నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఈ మాటలో చాలా నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా ఈ మాట. ప్రతి ఒక్కళ్ళకి ఒక రుణం తీర్చుకునే టైం అనేది వస్తుంది. అంటే అది మన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే టైం ఒక టైం వస్తుంది. అప్పుడు మనం అంటే మన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అది చేసి తీరాలి. అలాగే కుటుంబ సభ్యులకి, లేదా ఒక స్నేహితుడికి వాడు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఉండి, వాడు మనకి ఎన్నాళ్ళు చేసిన దానికి మనం ఖచ్చితంగా తిరిగి చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ చేయడానే రుణం తీర్చుకోవడం అంటారు. అలాగా ఒక అభిమాని అన్నవాడికి కూడా రుణం తీర్చుకునే టైం ఒకటి వస్తే ఆ తీర్చుకున్న క్షణమే ఓజీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి హీరో ఇండస్ట్రీలోనే చాలా మంది ఫ్యాన్స్. హీరోలు, లేకపోతే డైరెక్టర్లు, నిర్మాతలు, రకరకాల టెక్నీషియన్స్ అందరూ కూడా మేము ఫ్యాన్ అని చెప్పుకుంటారు. దట్స్ ద హీరోయిక్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి అవకాశం సుజిత్ కి వచ్చింది. ఎలాగా తన హీరోతో తనే సినిమా తీసే ఒక అపురూపమైన అవకాశం వచ్చింది. ఆ రుణం తీర్చుకున్నాడు చెప్పాలంటే సుజిత్. ఎందుకంటే నేను ఫ్యాన్ బాయ్ ని, కల్ట్ ఫ్యాన్ ని అని చెప్పుకోవడం కాదు, ఒక ఫ్యాన్ తీస్తే మిగతా ఫ్యాన్స్ అందరికీ కూడా కడుపు నిండిపోయే లెవెల్లో ఫుల్ మీల్స్ పెట్టడం అనేది రుణం తీసుకోవడం. ఆ పని చేశాడు సుజిత్. నిజంగా సుజిత్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లెవెల్లో మా కోసం కళ్యాణ్ గారిని ఆ లెవెల్లో చూపించినందుకు నీకు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు. తమన్ బాబాయ్, నువ్వు మొదటి నుంచి చెప్పిందే ఇలా ఒకటే సింగిల్ లైన్ రివ్యూ, మేసం తిప్పుకున్నట్టు మేము కూడా థియేటర్ బయటకు వస్తున్నప్పుడు ఆ మేసం తిప్పి బయటకు వచ్చేలాగా చేసావు. ఎలివేషన్ సీన్స్ గానీ, షార్ట్స్ గానీ, ఒక్కొక్కటి అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ లో గానీ, ఒకటి కాదు అసలు ఎవడైనా ఇంటర్వెల్ కి బ్యాంగ్ పెడతారు. వీడు ఇంటర్వెల్ నుంచి లేకపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాంగ్. అసలు మెంటల్ ఎక్కిపోయింది, మెంటల్ మాస్. ఇంకా రికార్డులు అంటారా, అన్ని రికార్డులు కాళ్ల కింద పెడతాం, తుడిచిపెట్టి జస్ట్ లైక్ దట్. ఇప్పట్లో కోలుకోలేని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెట్ చేసి పెట్టేస్తాడు. ఇండస్ట్రీకి ఒక్కడే మొగుడు, అది పవన్ కళ్యాణే. 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు, అది పవన్ కళ్యాణే. 2 దేశాలకి ఒకటే మొనగాడు, అది పవన్ కళ్యాణే. సో ఇవన్నీ కూడా ఏదో మొన్న ఫ్రెండ్లీగా అన్నాడు అంతే పవన్ కళ్యాణ్, ఏదో మిగతా వాళ్ళకన్నా చిన్న హీరోనని. పాపం ఫ్యాన్స్ చాలా సీరియస్. సుజిత్ పాపం చాలా సీరియస్ తీసుకుంటున్నాడు. తీసుకుని చిన్న హీరో కాదు సార్, మీరు ఇండస్ట్రీకే బాస్ ఏంటి అని చెప్పి మీ స్టామినా ఇది కరెక్ట్ బొమ్మ పెడితే మీ స్టాండర్డ్ ఇది, మీ స్టామినా ఇది అని చెప్పి నిరూపించాడు. మొత్తం అన్ని రికార్డ్స్ ఎల్లి అవతల పోతాయి. కాకపోతే డివివి దానయ్య గారు కనుక సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి సరైన మార్కెటింగ్ చేసింటే కనుక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. దాని గురించి కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాం. ఇప్పటికీ టైం పోయింది లేదు, దసరా వెకేషన్ ఉంది. మీరు కనుక ఆ సినిమా మొత్తంలో మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాంబే ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అటు తమిళనాడులోను, ఇటు హిందీలోను, కర్ణాటకలో ఫ్యాన్ బేస్ ని ఉపయోగించుకుని చక్కగా మీరు కనుక మార్కెటింగ్ చేయగలిగితే సినిమా ఎట్టి పరిస్థితిలో 2 కోట్ల క్లబ్ లోకి 2,000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయే అతిశక్తి కానే కాదు. మొత్తం ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి ఓజీ కాళ్ల కింద పెట్టచ్చు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాం. మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటప్పుడే రాజమౌళి గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఇదే డివివి దానయ్య గారితో రాజమౌళి గారి సినిమా తీసినప్పుడు ఏ లెవెల్లో మార్కెటింగ్ చేశాడు. సో అప్పుడంతగా ఇండస్ట్రీ, ఆల్ టైమ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్ అయినాయి. సో ఆ ఇంట్లో మీరు దాన్ని ఉపయోగించుకుని చక్కగా ఈ సినిమా ముందు తీసుకెళ్తే అభిమానులకి అవుతుంది, మీకు కూడా కాసుల వర్షం కురుస్తుంది. మాలాంటి వాళ్ళు కూడా చరిత్రలు మిగిలిపోయేలాగా కళ్యాణ్ బాబు రికార్డులు అంటే ఇరా. మీరు ఎనీ డౌట్స్, ఎవరన్నా మాట్లాడతారా?
అని నిలబెట్టి మాకు కాలరేగా తీసుకునే పరిస్థితి మాకు ఉంటుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. ప్రతి ఫ్యాన్ ఖచ్చితంగా వెళ్ళాలంటే దసరా పండుగ కాదు ఇది, దసరా నుంచి దీపావళి దాకా తిరుగులేదు ఈ సినిమాకి. ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయబోతున్నాం. ఇక కొంతమంది నెగిటివ్ రివ్యూలు రాస్తారు, ఈ సాక్షి లాంటి పెంటగాళ్లు, ఈ గ్రేట్ ఆంధ్ర లాంటి గడ్డి తినే ఎదవలు, పనికి మళ్ళీ సన్నాసులందరూ రాస్తారు. పాపం వాళ్ళ ఆక్రోశం ఏంటంటే కళ్యాణ్ గారు రాజకీయాల్లోనూ సక్సెస్ అయిపోయాడు, ఇటు సినిమాలోనూ సక్సెస్ అయిపోయాడు, మా దరిద్రుడేమో 11 సీట్లు వచ్చి పడుకున్నాడు, చెప్పుకోవడానికి అసెంబ్లీ కూడా రావట్లేదని చెప్పి కంటెంట్ రైలకు తెలియక వాళ్ళ గురించి ఏమో హైప్ ఇచ్చుకోలేరు, మనోడికి హైప్ వస్తే తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళ ఏడుపులు అలా ఉంటాయి. వాళ్ళు ఏడిసే ఏడుపులు ఏడవనివ్వండి, మనం నవ్వుకుందాం వాళ్ళని చూసి. బట్ ఈ బొమ్మనైతే ఎవడు ఆపే ప్రసక్తే లేదు. అటు నైజాంలో గానీ, ఆంధ్ర సీరియడ్ లో గానీ, ఓవర్సీస్ లో గానీ అంతే, జస్ట్ లైక్ దట్ ఓచా కోత కోసి పెట్టాడు, మనకు గిఫ్ట్ ఇచ్చాడు అంతే. సుజిత్ బాబు మళ్ళీ అగైన్ వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. మా కళ్యాణ్ బాబుని, మా కళ్యాణ్ బాబుని మేము ఎలా చూడాలి అనుకున్నామో, ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నిజంగా కళ్ళని నీళ్లు వచ్చేసినాయి. అంటే ఇదిరా కళ్యాణ్ గారికి పడాల్సిన షాట్, ఇదిరా ఎలివేషన్, ఇదిరా మ్యూజిక్, ఎక్కడ పెట్టారు ఎన్నాళ్ళు అన్న లెవెల్లో ఆనంద బాష్పాలతో బయటకు వచ్చాం. అదే అనుభూతిని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇది నా రివ్యూ. బట్ వన్ మోర్ టైం, కొడితే ఎలా కొట్టామంటే ఇంకా మళ్ళీ ఇప్పట్లో మిగతా వాళ్ళు కోలుకోలేని లెవెల్లో కొట్టాం. అది